హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం. ఈ పార్ట్ చూసే ముందుగా 2 డేస్ అప్డేట్స్ ఇవ్వలేదండి. బయట ఊరు వెళ్ళడం వల్ల అప్డేట్స్ ఇవ్వడం కుదరలేదు. సో, అందుకు మీరు నన్ను క్షమించాలి. అలాగే ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదామా మరి? అనీష తనకి చెప్పకుండా బయటికి వెళ్ళడంతో ఆమెని కొట్టాడు వియాన్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పిచ్చా నీకు? ఎక్కడికి పడితే అక్కడికి చెప్పకుండా అలా వెళ్ళిపోవడమేనా? కొత్త ప్లేస్‌కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఒకరిని తోడు తీసుకువెళ్ళాలి అని మినిమమ్ కామన్ సెన్స్ లేదా నీకు? అంటూ ఆమెపై అరిచాడు వియాన్. చెంప మీద చేయి పెట్టుకుని అతని వైపు కన్నీళ్లతో చూస్తూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ అతనికిస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వియాన్ అంటూ చెప్పింది అనీష. ఆ మాటకి ఏంటి? ఈరోజు వియాన్ గారి బర్త్‌డేనా? అంటూ తన పక్కన ఉన్న విహాన్ని చూస్తూ షాకింగ్‌గా అడిగింది శశిక. ఆ మాటతో తన ఫోన్ తీసుకుని డేట్ చెక్ చేసి, అవును, ఈ విషయాన్ని నేను కూడా మర్చిపోయాను. ఈరోజు వాడి బర్త్‌డే అంటూ అతని దగ్గరికి వెళుతూ ఉన్న విహాన్ చెయ్యి పట్టుకుని ఆపుతూ, ఎక్కడికి వెళ్ళేది? అక్కడ మొగుడు పెళ్ళామేదో చక్కగా కింద మీద పడుతూ ఉంటే మధ్యలో మీరు దూరడం అవసరమా? అంటూ అతన్ని వెనక్కి లాగి, అయినా తమ్ముడు పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియని సహృదయం ఉన్న సహోదరుడివి అంటే నువ్వేనయ్యా బాబు. నిజంగా నీకు బలవంతపు భార్యనైనందుకు నా జన్మ ధన్యమైపోయిందనుకో అంది శశిక. తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగిన శశిక వైపు సీరియస్ గా చూస్తూ, ఈ మధ్యన నీకు నాపై చనువు బాగా ఎక్కువైపోయింది కదా. డైలాగ్స్ తో పాటు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ట్రై చేస్తున్నావు అంటూ సీరియస్ గా అడిగాడు విహాన్. నీకు మాత్రం తక్కువైందా? కారులో కాసేపు పడుకున్నందుకే అక్కడ ఉండవలసిన నన్ను ఇక్కడికి తీసుకువచ్చేసావు. అసలు ఎవరు పర్మిషన్ అడిగి తీసుకువచ్చారు మీరు? నన్ను అడిగారా? నాకేమైనా చెప్పారా? నా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? అంటూ సీరియస్ అయ్యింది శశిక. ఆ మాటతో కొంచెం కంగారు పడి, మన గొడవ ఎప్పుడు ఉండేదే కానీ ముందు వాళ్ళ వైపు చూడు, అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది కానీ ఆ జరిగేదేంటో తెలిసి చావడం లేదు అని విహాన్ అనడంతో అటువైపు చూసింది శశిక. మీ పుట్టినరోజని పూజ చేయించడానికి గుడికి వెళ్ళాను. విష్ చేసేటప్పుడు గిఫ్ట్ ఏమీ లేకపోతే బాగోదు అని తీసుకురావడానికి వెళ్ళాను. దానితో లేట్ అయింది. ఆ మాత్రం లేట్‌కి మీరు ఇంత టెన్షన్ పడతారు అని అసలు అనుకోలేదు. సారీ సార్ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనీష. దానితో తన చేతిలో ఉన్న గిఫ్ట్ వైపు అలా చూస్తూ నిలబడిపోయాడు వియాన్. అతని మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంది. అనీష బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం చూసి, అందరిని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ తెలియదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి? అంటూ సీరియస్ గా విహాన్ని చూస్తూ అడిగింది శశిక. కోపంగా ఆమె వైపు చూస్తూ, మీరు కుదురుంగా ఉంటే మేమెందుకు బాధ పెడతాము అన్నాడు విహాన్. హా, కుదురుంగానే ఉంటాం గాని ముందు వెళ్ళి మీ తమ్ముడికి కొన్ని మంచి మాటలు చెప్పి ఆ అమ్మాయికి సారీ చెప్పమని చెప్పండి. లేదు అంటే మనిషిలో మూర్ఖత్వం తప్ప మానవత్వం లేదని ఆడియన్స్ ఫీల్ అవుతారు అంటూ చెప్పింది శశిక. ఆ మాట కూడా నిజమే అనిపించడంతో విహాన్ దగ్గరికి వెళ్ళి, తొందరపడ్డావురా. ఎవరో ఏదో చెప్తే అది తనేనేమోనని భయపడి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది నువ్వు. అదే అక్కడి నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా అని ఆలోచించి ఉంటే అసలు నువ్వింత టెన్షన్ పడవలసిన అవసరం వచ్చేదే కాదు. వచ్చే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా అంత ఇదిగా తన కోసం పరుగు తీశావు అంటే నీ మనసులో ఆమెపై ఎంత ప్రేముందో నేను అర్థం చేసుకోగలను. ఆ ప్రేమని తనకి తెలిసేలా చూపించాలి కానీ ఇలా రోడ్లో అందరూ చూస్తుండగా ఆమెను కొట్టి బాధ పెట్టడం చాలా తప్పురా. వెళ్ళి సారీ చెప్పు అంటూ చెప్పాడు విహాన్. విహాన్‌కి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో తన చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్ విహాన్‌కి ఇచ్చి అనీషా వైపు వెళుతూ ఉన్నాడు అతను. అక్కడికి కొంచెం దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్లి అక్కడ నుంచి కింద కనిపిస్తూ ఉన్న సిటీని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది అనీషా. ఆమె దగ్గరికి వచ్చి, అనీషా, ఐ యామ్ వెరీ సారీ. అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందని మాట్లాడుకుంటూ ఉండడం విని అది నీకేనేమో అని కంగారు పడి వచ్చాను. నువ్వు నన్ను ఎంత టెన్షన్ పెట్టావు అన్న కోపంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అని అతను చెప్తూ ఉండగా, తన ఫోన్ తీసి అతని చేతిలోకి పెట్టింది ఆమె. దాని వైపు అయోమయంగా చూస్తూ, ఏంటిది?
అంటూ అడిగాడు వియాన్. మీ కంపెనీ నుంచి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన సాక్ష్యాలు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది అని, అది చేసింది నేనే అనుకుని కదా మీరు నాకు ఈ శిక్ష వేశారు అంటూ తన మెడలో ఉన్న తాళిని అతనికి చూపిస్తూ, అప్పుడు నా దగ్గర ఈ సాక్ష్యాలు లేకపోవడంతో తప్పు చేసింది నేను కాదు అని నిరూపించుకోలేకపోయాను. మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఇప్పుడు సాక్ష్యాలు దొరికాయి. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది నేను కాదు, మీ మేనేజర్ నీలిమ. అందుకు గాను ఆమెకి ముట్టిన మొత్తం 35,00,000. ఆమె ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికిచ్చింది, ఎప్పుడిచ్చింది, ఎలా ఇచ్చింది అన్న వివరాలతో పాటు ఆమె బ్యాంక్ డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి. ఆమె అకౌంట్‌లో యాడ్ అయిన అమౌంట్ ఎవరి నుంచి వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా ఉంది. అది చూసి మీరొక నిర్ణయానికి వస్తే అప్పుడు నాకు విధించినట్లే మరొక తాళి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మెడలో కట్టి ఆ అమ్మాయికి కూడా సేమ్ ఇలాంటి శిక్ష విధించండి సార్. ఇంటి దగ్గర హారతి పళ్ళెం పట్టుకుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాను అంటూ వియాన్ వైపు సూటిగా చూస్తూ చెప్పింది అనీషా. వాటి వైపు అయోమయంగా చూస్తూ ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వియాన్. అతని వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఆగి మొహం మాత్రం అతని వైపు తిప్పి చూస్తూ, నాకు ఎంత ఆలోచించినా ఒక్క విషయం మాత్రం అస్సలు అర్థం కావడం లేదు వియాన్ గారు. మీకు అర్థమైతే కొంచెం క్లారిటీ ఇస్తారా అంటూ అడిగింది అనీషా. ఇంత క్లియర్‌గా సాక్ష్యాధారాలతో సహా అన్నీ చూపించి ఇంకా అర్థం కాలేదే అంటాదేంట్రా బాబు అని మనసులో అనుకుని, ఏంటి అంటూ సీరియస్‌గా అడిగాడు వియాన్. ఇప్పుడు మీ కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అది చేసింది నేనే అని మీకు డౌట్ వచ్చింది. ఆ డౌట్‌నే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. నిజమే. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తప్పుకి ఎందుకు శిక్ష కింద నా మెడలో ఈ తాళి కట్టడం? అసలు ఒక అమ్మాయి మెడలో తాళి కడితే అది ఆ అమ్మాయికి శిక్ష ఎలా అవుతుంది? నేను తప్పు చేశాను. దానికి మీరు శిక్షగా నిజంగా శిక్ష విధించాలి అనుకుంటే జాబ్ నుంచి తీసేయవచ్చు. అందరి ముందు మోసం చేశాను అంటూ అవమానించొచ్చు. ఎక్కడ ఉద్యోగం రాకుండా చెయ్యొచ్చు. ఈ అమ్మాయి మోసగత్తె అని ఒక ముద్ర నా మీద వేసి బయట వదిలేయొచ్చు. అంతకీ మీకు కోపం తీరకపోతే మిమ్మల్ని చీట్ చేశాను అంటూ నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌లో పెట్టించి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చెయ్యొచ్చు. మరి ఇన్ని అవకాశాలు మీ ముందు ఉంచుకుని కూడా వాటిని వేటిని మీరు ఉపయోగించకుండా ఎవ్వరూ ఉపయోగించని ఈ అవకాశాన్ని మాత్రమే మీరు ఎందుకు యూజ్ చేశారు? నిజంగా నా మీద కోపంతో శిక్ష విధించాలి అన్న ఉద్దేశంతోటే ఈ తాళిని మీరు నా మెడలో కట్టారా? లేదంటే ఇది కట్టడం వెనక ప్రపంచానికి కనిపించని మరో ఉద్దేశం ఏమైనా ఉందా? అంటూ సూటిగా తన వైపు చూస్తూ అడిగింది అనీషా. ఆ ప్రశ్న సూటిగా తన గుండెల్లో బాణంలా దిగడంతో ఆలోచనలో పడ్డాడు వియాన్. అది చూసి చిన్నగా నవ్వుతూ, ఆలోచించండి. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకుని ఆలోచించండి. కానీ ఎంత వరకు ఆలోచించినా నాకు మాత్రం సమాధానం కావాలి. అది మీరు ఎప్పుడు చెప్పినా పర్వాలేదు. నేను ఆ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది అనీషా. వారి వెనకే వచ్చి వారిద్దరి మాటలు విన్న విహాన్ ఇంకా శశిక ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, నిజంగా మీ ఇంట్లో చాలా తేడా మనుషులున్నారు అని శశిక మనసులో అనుకోగా ఆమె నెత్తి మీద ఒకటి పీకి వెళ్ళు తనతో అన్నట్లు విహాన్ సైగ చేయడంతో సరే అన్నట్లు తల రుద్దుకుంటూనే తల ఊపి అనీష వెంట వెళుతూ ఉంది శశిక. దాంతో అక్కడే ఉన్న ఒక బెంచ్ పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్న వియాన్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు విహాన్. అనీష ఆగు అని తన వెనక్కి అరుస్తూ వస్తున్న శశిక అరుపు వినిపించడంతో ఆగి వెనక్కి తిరిగి కోపంగా ఆమె వైపు చూసింది అనీష. ఆ చూపు చూసి కొంచెం భయపడిన శశిక, వామ్మో ఆగు అంటేనే చంపేసేలా నన్ను ఇలా చూస్తుందేంటి అని మనసులో అనుకుని, హాయ్ నా పేరు శశిక. నేను విహాన్ అదే మీ హస్బెండ్ వాళ్ళ అని శశిక అంటూ ఉంటే, తెలుసు. మీరే కదా ఆ రోజు ఆ మూర్ఖుడు బలవంతంగా నా మెడలో తాళి కడుతూ ఉంటే వెనక నుంచి కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేసింది గుర్తుంది. కానీ విషయం ఏంటో ముందు చెప్పండి అంది అనీష. నువ్వు గుర్తుంది అని చెప్తూ ఉంటే గుండెల్లో ఏదో దడగా ఉంది. బహుశా ఇందుకేనేమో అత్తలిద్దరూ భయపడి నన్ను ఇన్ని రోజులు నిన్ను కలవకుండా ఆపారు. అయినా ధైర్యం చేసి చెప్తున్నాను.
ఆ రోజు నేను ఎంకరేజ్ చేసినా, చేయకపోయినా జరగవలసిందైతే జరగకుండా ఆగదు కదా! అందుకే నీ పెళ్లి మూమెంట్‌లో నువ్వు ఏడుస్తూ ఉన్న ఫోటో నీ మైండ్‌లో లైఫ్ లాంగ్ గుర్తుండకూడదు అని కొంచెం నవ్వించాను. ఫ్యూచర్‌లో తను, నువ్వు ఒకటిగా కలిసిపోయిన తర్వాత ఈ సంఘటన తలచుకుంటే నవ్వు వచ్చి అప్పుడు నువ్వే నాకు థాంక్స్ చెప్తావు. కానీ ఏంటి మీ వాడికి అంత క్లాస్ పీకావు? అంటూ అడిగింది శశిక. పీకే టైమొచ్చింది కాబట్టి పీకాను. ఇంకా ఆలోచిస్తున్నాడు కదా! చించని. నేనడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడో నేను చూస్తాను అంది అనిష. వాళ్ళు సమాధానాలు చెప్పే టైప్ కాదమ్మా. మహా మొండిగటాలు. అలాంటి వాళ్ళని స్కూల్లో మాస్టర్ చిన్న పిల్లవాడిని వంగదీసి మంచి స్టిక్ ఒకటి తీసుకొని అటొక దెబ్బ, ఇటొక దెబ్బ వేసింది వేసినట్లు వేయకుండా వేస్తేనే గాని లైన్‌లోకి రారు అంది శశిక. టైం వస్తే అది చేద్దాం. అది సరే గాని మీది కూడా మాలాగే బలవంతపు పెళ్ళంట? ఏంటి విషయం? అంటూ అడిగింది అనిష. అవును. మీ వాడింకా నీకు రెడీ అవ్వడానికి చీర కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి చచ్చాడు. కానీ మావాడు మాసిపోయిన పంజాబీ డ్రెస్‌లో రోడ్డు పక్కన చెత్త ఎత్తుకునే పాకీదాన్‌లో ఉన్న నా మెడలో బలవంతంగా పసుపు తాడు కట్టేశాడు. ఆ విజువల్ ఊహించుకుంటేనే వాంతొచ్చేస్తుందనుకో అంది శశిక. అయితే మీరేమీ చేయలేదా? చిన్నగా నవ్వుతూ అడిగింది అనీష. ఎందుకు చేయలేదు? అప్పటినుంచి ఇప్పటి వరకు దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానురా దేవుడా! అని అనుకుంటూ రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తూ ఉన్నానుగా. కానీ ఆ సంగతి వదిలేసి ముందు నీ సంగతి చెప్పు. నిజంగా నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? అంటూ అడిగింది శశిక. ఇష్టమున్నా లేకపోయినా జరిగిపోయింది కదా! దాని గురించి డిస్కషన్ ఎందుకు గాని, ఈ మూర్ఖుల్ని ఎలాగైనా మార్చుకుని, మన మార్గంలో పెట్టుకునే దారే లేదంటావా? అంటూ దిగులుగా అనీష అంటూ ఉండగా, పాపమ్మా! అంటూ ఒక వాయిస్ వినిపించింది. ఆ గొంతు విని అదిరిపడి అటువైపు చూసిన శశికకి తన వైపే వింతగా చూస్తూ ఉన్న సాంబ మనిషి అక్కడ కనిపించాడు. అతన్ని చూసి భయపడి, ఓరి పాపిష్టోడా! నువ్వేంట్రా ఇక్కడ? షాకింగ్‌గా అడిగింది శశిక. పనుండి వచ్చినామమ్మా. నేనే కాదు పాపమ్మా. అన్న, పెద్దయ్య కూడా వచ్చారు. ఉండు ఇప్పుడే తీసుకువస్తా ఉండాను. అంటూ వెళుతూ మళ్ళీ ఏదో అనుమానం రావడంతో, అమ్మో! నేను పోయొచ్చే లోపల నువ్వు ఈడ నుండి పారిపోతావు. అప్పుడు అన్న నన్ను చంపి బొందబెట్టేత్తాడు. అట్టా కాదు కానీ అని అంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, అన్నా పాపమ్మ దొరికేసినాది. అన్నా పాపమ్మ దొరికేసినాది. నువ్వు యాడున్నా వెంటనే లగెత్తుకొచ్చేయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. దాంతో కంగారు పడిన శశిక అతను ఎక్కడొచ్చేస్తాడన్న భయంతో వీడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తికమక్క పడిపోతూ ఉంది. ఒరే సన్నాసి! వదలరా ప్లీజ్ రా! నీ అరుపులు విని ఆ యాబ్రాస్ మొహమోడు వచ్చి నన్నిక్కడ చూస్తే చంపేస్తాడురా! అంటూ అతన్ని దీనంగా బతిమలాడుకుంటూ ఉంది శశిక. అమ్మో! వదిలితే వాడు నన్ను చంపేస్తాడు. నే వదలా! అన్నాడు ఆ వ్యక్తి. దేవుడా! అంటూ ఆమె తల కొట్టుకుంటూ ఉండగా, అతను వెనక్గా వచ్చి చిన్నగా అతని నడుము దగ్గర చిన్నగా చెక్కిలి గింతలు పెట్టింది అనీష. దాంతో నవ్వుతూ మెలికలు తిరిగిపోతూ శశిక చెయ్యి వదిలేసి, అబ్బా! ఏంది పాపమ్మ? అంటూ మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకుని, ఆ చుట్టూ సాంబ కోసం కళ్ళతోటి వెతుకుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ గ్యాప్‌లో శశిక చెయ్యి అక్కడి నుంచి తీసి తన చేతిని అక్కడ పెట్టింది అనీష. అది చూసి దేవతవమ్మా నువ్వు అని అంటూ ఆమెకి దండం పెట్టి అక్కడి నుంచి పారిపోయింది శశిక. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే అయ్యో! హెల్ప్ వీడెవడో నన్ను కిడ్నాప్ చేసేస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ అంటూ గట్టిగా అరిచింది అనీష. ఆమె అరుపుతో అందరూ వారి చుట్టూ మూగగా ఆ జనాన్ని వింతగా చూస్తూ తన పక్కన ఉన్న అనీషని చూసి అయ్య బాబోయ్! అంటూ ఆమె చేతిని వదిలేసి ఎవరమ్మా మీరు? మా పాపమ్మ ఉండవలసిన దగ్గర మీరున్నారేటి? అంటూ అమాయకంగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అతను అలా అడగడంతో వెంటనే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మార్చేసి ఏడుస్తూ, అమాయకపు ఆడపిల్లని చేసి నన్ను అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకువచ్చి ఎవరు నువ్వు అంటావేంటిరా దొంగ సచ్చినోడా! చూసారా నాకు ఐస్ క్రీమ్ అంటే వీక్‌నెస్ అని ఎట్టాగో తెలుసుకొని కొనిపెడతాను రా అంటూ నా చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి వెళ్ళిపోతూ ఇప్పుడు ఎవరో పాపమ్మ, పల్లీలమ్మ
ఉండవలసిన ప్లేస్‌లో నువ్వున్నావు అని ఎట్టా అంటున్నాడో, పట్టపగలు ఒక అమాయకపు ఆడపిల్లని కిడ్నాప్ చేయాలి అని చూసిన ఇలాంటి వెధవని అలా చూస్తూ ఉంటారేంటండి చితకబాదకుండా అంటూ ముక్కు చీదుతూ ఏడుస్తూ ఉంది అనీష. ఆ మాట విని అందరికీ పౌరుషాలు వచ్చేయడంతో రెచ్చిపోయిన జనం అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఆ వ్యక్తిని మధ్యలో పెట్టి కుమ్మి పడేస్తున్నారు. అది చూసి హమ్మయ్య! ఒక పనయిపోయింది అని అనుకుంటూ అనీష అక్కడి నుంచి వెళ్ళిపోగా, ఒక చెట్టు చోట నుంచి అదంతా చూసి కడుపు నొప్పి వచ్చేలా నవ్వుకుంటూ ఉంది శశిక. అప్పుడే ఆమె భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. దాంతో అదిరిపడి అటు చూసిన ఆమె అక్కడున్న మనిషిని చూసి భయపడింది. వియాన్ దగ్గరికి వెళ్లి అతని పక్కన కూర్చుని, "ఏంటి వియాన్ ఇదంతా? అసలు ఈ పెళ్ళేంటి? ఆ మోసం ఏంటి? సాక్ష్యాలేంటి? ఏం జరుగుతుందిరా నీ జీవితంలో? అయినా ఆ అమ్మాయి అడిగినట్లు తప్పు చేస్తే తాళి కట్టడం ఏంట్రా?" అంటూ ప్రశ్నించాడు విహాన్. ఆ మాటతో అతని వైపు సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చాడు వియాన్. ఆ లుక్ వెనక ఉన్న అర్థమేంటో బాగా అర్థమవడంతో, "సరేలే, ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. కానీ అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో చెప్పు?" అంటూ ప్రశ్నని సరిచేశాడు విహాన్. "ఏమో అన్నయ్య, అదే నాకు తెలియడం లేదు. నాకు ఈ కన్‌ఫ్యూషన్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అసలు ఇదంతా కాదు. ఒక మనిషి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం నువ్వెప్పుడైనా చూసావా?" అంటూ అడిగాడు వియాన్. "ఎందుకు చూడలేదు? చాలా సార్లు చూశాను. అసలు ప్రేమ అన్న పవిత్ర పదాన్ని వాడుకుని ఇలా ఒక అమ్మాయికి తెలియకుండా మరొక అమ్మాయిని ప్రేమిస్తూ వారిని మోసం చేస్తూ ఉండడమే కాదురా కొంతమంది ఎదవల డ్యూటీ" అంటూ విహాన్ అనడంతో, "అలా కాదన్నయ్య. ఒకే వ్యక్తి ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రాణంగా ప్రేమిస్తూ, ఎవరు తన నిజమైన ప్రేమో తెలుసుకోలేక, అలా అని ఇద్దరిని వదులుకోలేక, తనలో తానే నలిగిపోతూ కన్‌ఫ్యూషన్‌లో బ్రతకడం నువ్వు చూసావా?" అని వియాన్ అంటూ ఉండగా అక్కడి నుంచి లేచి సీరియస్‌గా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్. దాంతో అతను వెళుతున్న వైపు చూసిన వియాన్‌కి అక్కడ శశిక ఎవరితోటో గొడవ పడుతూ కనిపించింది. ఆమె నార్మల్‌గా మాట్లాడుతూ ఉన్న ఆ వ్యక్తి మాత్రం ఆమె భుజం మీద చేతులు వేస్తూ కొంచెం ఇండీసెంట్‌గా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది చూసిన వియాన్‌కి కూడా చాలా కోపం రావడంతో అటువైపు వెళుతూ ఉన్నాడు. "ఏంటి పాపా, ఫోను నంబర్ చెప్పు" అంటే, "అలా నీ మీద వేసిన నా చేతిని తోసేస్తూ ఉంటావే? అడుగుతున్నాను కదా నంబర్ కావాలి అని. చెప్పు. టచ్‌లో ఉంటా. అవసరానికి పనికొస్తా. పని కూడా బాగానే చేస్తా" అంటూ డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతూ ఉన్నాడు అతను. అతని వైపు చాలా కూల్‌గా, మరింత ప్రశాంతంగా చూస్తూ, "ఒరేయ్ పని పాట లేని అంట్ల వెధవా! అడుక్కునే సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నా కూడా నీ మీద జాలిపడి, ఏదో పోనీలే పాపం మగ వెధవ్వి, వదిలేస్తే ఏదో ఒక పని వెతుక్కుని చచ్చి, పని చేసుకుంటూ బ్రతికేస్తావు అన్న ఉద్దేశంతో నీ మంచి కోరి చెప్తున్నానురా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు అంటే నా హీరో చేతుల్లో నీకుంటుందిరా" అంది శశిక. "హా! వెళ్ళకపోతే ఏముంటుంది?" అంటూ ఆమె భుజం మీద మళ్ళీ తన చేతిని వేయబోయాడు అతను. సరిగ్గా చెయ్యి ఆమె భుజాన్ని టచ్ అవుతుంది అనగా అక్కడికి వచ్చిన విహాన్ ఆ చెయ్యి పట్టుకుని వెనక్కి విరుస్తూ అతని చెంప మీద చాచిపెట్టి గట్టిగా కొట్టాడు. దాంతో కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఆ వ్యక్తి. అది చూసి, "చెప్పానా? చెప్తే బుద్ధిగా మాట వినాలిరా సన్నాసి" అని శశిక గర్వంగా అంటూ ఉంటే, అక్కడే ఉన్న ఆ మనిషి తాలూకు వాళ్ళు మరికొందరు వ్యక్తులు విహాన్ని కొట్టడానికి అతని మీదకొచ్చారు. శశిక వెనక నుంచి ఒక వ్యక్తి రావడం చూసి ఆమెని తన మీదకి లాక్కుని ఆ వెనక ఉన్న వ్యక్తి మొహం మీద పిడికిలతో గట్టిగా బిగించి ఒక గుద్దు గుద్దాడు విహాన్. దాంతో నోట్లోంచి రక్తం కక్కుకుంటూ ఆ వ్యక్తి పడిపోగా మరొక వ్యక్తి కత్తి తీసుకుని అతన్ని పొడవడానికి వచ్చాడు. తనపై బల్లిలా అతుక్కుపోయిన శశిని అటూ ఇటూ తిప్పుతూ ఆ కత్తి వాళ్ళిద్దరికీ గుచ్చుకోకుండా తప్పించుకుంటూ అతని కడుపులో తన కాలితో గట్టిగా తన్నాడు విహాన్. అతను తనని కేరింగ్ గా చూస్తూనే అలా స్టైల్ గా ఫైట్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్న శశి ఆల్మోస్ట్ అనుకున్నది కాస్త పూర్తిగా అతని మాయలో పడిపోయింది. పాపం. ఒక రౌడీ ఆమె మీదకి వస్తూ ఉండడంతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకి లాక్కుని ఆ రౌడీకి విహాన్ ఒక కిక్ ఇస్తూ ఉండగా అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది శశిక. అక్కడున్న వారందరూ ఆ ఫైట్ ని కాకుండా వాళ్ళ రొమాన్స్ ని అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగా వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని
అనీష తన ఫోన్‌లో బంధించింది. తనను కొడుతూ ఉన్న జనం నుండి పారిపోయి తప్పించుకుంటూ అక్కడికి వచ్చిన సాంబా మనిషి కూడా ఆ దృశ్యాన్ని చూసి, "హయ్య బాబోయ్! పాపమ్మ అందరూ చూస్తుండగా పరాయి మొగుడికి ముద్దు పెట్టేసినది. అన్నా ఇంక నీ కొంప కొల్లేరే" అంటూ గట్టిగా అరుస్తూ, లబో దిబో అంటూ అక్కడి నుంచి వాళ్ళ అన్న దగ్గరికి వెళుతూ ఉన్నాడు అతను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? శశిక విహాన్ని ముద్దు పెట్టుకోవడం సాంబా చూస్తాడా? ఒకవేళ చూస్తే ఏం చేస్తాడు? శశిక తనను ముద్దు పెట్టుకుంది అని విహాన్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.